ఏలూరు జిల్లా ముసునూరు మండలంలో అమానుష ఘటన జరిగింది. 8 ఏళ్లుగా ప్రేమించుకుంటున్న సాయి చంద్, సాయి దుర్గా 2 రోజుల క్రితం గుడిలో ప్రేమ వివాహం చేసుకున్నారు. ప్రేమ వివాహంపై యువతి తరపున బంధువులు ఆగ్రహం వ్యక్తం చేశారు. సాయి చంద్పై దాడి చేశారు యువతి బంధువులు. కరెంటు పోలుకు కట్టేసి సాయి చంద్ను కొట్టేశారు. ఇక బలవంతంగా సాయి దుర్గను కారులో తీసుకెళ్లారు తల్లిదండ్రులు. ఇప్పటికే యువతి తల్లిదండ్రుల నుంచి ప్రాణహాని ఉందంటూ మండవల్లి పిఎస్లో సాయి చంద్ ఫిర్యాదు చేశాడు. నూజివీడి ఏరియా హాస్పిటల్లో సాయి చంద్కు ట్రీట్మెంట్ అందిస్తున్నారు. సోషల్ మీడియాలో ఈ దాడి ఘటన వైరల్గా మారింది. ఇంకా కూడా ఆధునిక సమాజంలో కూడా ఇలా ఆటవికంగా ప్రవర్తించడం ఏంటి, స్తంభానికి కట్టేసి కొట్టడం ఏంటని కూడా దీని మీద నెటిజన్లు మాట్లాడుతూ ఉన్నారు. చెప్పు ఇంతమంది వైపు ఉన్నారు వారం బాగా లంచ్ చూడండి అలాంటి ఉద్యోగం వస్తాడు ఆ ఉద్యోగం ఇక ఇదే అంశానికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి సాయి అందిస్తారు. సాయి, అసలు పూర్తిగా కూడా ఈ ఘటనకు సంబంధించి డీటెయిల్స్ ఏంటి? ఏలూరు జిల్లా నూజివీడి నియోజకవర్గం ముసునూరు మండలం రమణక్కపేటలో చోటు చేసుకున్న ఈ అమానుష ఘటన స్థానికంగా కలకలం రేపింది. 8 ఏళ్లుగా ప్రేమించుకుని ఇంట్లో పెద్దలు అంగీకరించకపోవడంతో చట్టబద్ధంగా ప్రేమ వివాహం చేస్తున్న పల్లం సాయి చంద్పై యువతీ తరపు బంధువుల స్తంభానికి కట్టేసి దారుణంగా కొట్టడం, యువతిని బలవంతంగా కారులో తీసుకువెళ్ళినట్టు ఆరోపణలైతే రావడం తీవ్ర ఆందోళన కలిగిస్తుంది. ప్రాణహాని ఉందంటూ సాయి చంద్ పోలీసుకు ఫిర్యాదు చేయడం, గాయాలతో ఆసుపత్రిలో చికిత్స పొందడం చూస్తే పరిస్థితి ఎంత ఘోరంగా ఉందో మనకైతే అర్థమవుతుంది. ఈ మధ్య కాలంలో ప్రేమ వివాహాలు జరిగితే తల్లిదండ్రులు ఇష్టం లేకపోతే యువకుడు యువతిపై దాడులు చేయడం, వేధింపులు పెరిగిపోతున్నా అన్న విమర్శలు కూడా మనకి చాలా వినిపిస్తున్నాయి. అదేవిధంగా అయితే హింసకు బెదిరింపులకు మార్గం కాదని, పిల్లల భవిష్యత్తుని దృష్టిలో పెట్టుకుని వారి నిర్ణయాలకు చట్టబద్ధమైనవని తెలుసుకుని తల్లిదండ్రులు అర్థం చేసుకుని వారిని ఆదరించి జీవితాన్ని గౌరవించాలని చెప్పి కొంతమంది నెటిజన్లు కూడా ఇప్పుడు సోషల్ మీడియాలో అయితే కామెంట్స్ రూపంలో అయితే మనకు తెలియజేస్తున్నారు. సాయిరామ్, అయితే ప్రస్తుతం ఈ ఘటనకు సంబంధించి పోలీసులు కేసు నమోదు చేశారా? అదే విధంగా వాళ్ళకి ఇంకా కూడా ప్రాణహాని ఉంది యువతి తరపు బంధువుల నుంచి అంటూ కూడా వారు కంప్లైంట్ చేయడం జరిగింది. వీటన్నిటికీ పోలీసులు ఏమైనా వాళ్ళకి బందోబస్తు కల్పిస్తున్నారా ఏంటి? మనం విజువల్స్ లో చూస్తున్నాం ఎంత దారుణంగా యువకుడినైతే ఈడ్చుకుని వెళ్లి స్తంభానికి కట్టేసి చాలా కిరాతకంగా అయితే యువతికి సంబంధించిన తల్లిదండ్రులు అయితే యువకుడిని కొట్టడం అయితే జరిగింది. చాలా మంది స్థానికులు అక్కడ ఉన్న చుట్టుపక్కల వాళ్ళు ఎంత ఆపడానికి ప్రయత్నించినా సరే ఆ యువతికి సంబంధించిన తల్లిదండ్రులు అయితే అసలు కొంచెం కూడా కనికరించకుండా యువకుడిని అయితే చాలా విచక్షణ రహితంగా అయితే దాడి అయితే యువకుడి మీద అయితే చేశారు. వెంటనే అక్కడ స్థానికంగా ఉన్న వాళ్ళు వెంటనే యువకుడిని హాస్పిటల్ తీసుకువెళ్లి ప్రథమ చికిత్స అయితే అందించారు. వెంటనే పోలీసులు చుట్టుపక్కల ఉన్న పోలీస్ స్టేషన్ సంబంధించిన ఎస్ఐ అయితే కేసు నమోదు చేసి దర్యాప్తు అయితే చేస్తున్నారు. ఇతనికి ఎటువంటి ప్రాణహాని లేకుండా పోలీసు తరఫున బందోబస్తు ఇస్తాము కూడా అని చెప్పేసి యువకుడికి కూడా భరోసా ఇచ్చినట్టు పోలీసులు అయితే తెలుస్తుంది. రేణుశ్రీ, అయితే ఆ ఇద్దరు యువకులు ఒకే గ్రామానికి చెందిన వారా ఏంటి? యువకులు కూడా ఒకటే గ్రామానికి చెందిన వాళ్ళు. ఇంచుమించుగా ఒక కొన్నేళ్లగా ప్రేమలో అయితే ఉన్నట్టు తెలుస్తుంది. వీళ్ళ ప్రేమ వివాహం ఒక 2-3 రోజుల క్రితమే ప్రేమ వివాహం చేసుకున్నారు. వాళ్ళ తల్లిదండ్రులు కూడా ఇంట్లో చెప్పడం మీద జరిగింది. వాళ్ళ తల్లిదండ్రులు ఈ పెళ్లికి నిరాకరించడంతో వీళ్ళు ఇంటి నుండి బయటకు వచ్చేసి వాళ్ళ ఇష్టపూర్వకంగానే వీళ్ళు వివాహం అయితే చేసుకున్నారు. థ్యాంక్స్ ఫర్ ద డీటెయిల్స్ సాయిరా. ఇక 8 ఏళ్లుగా ప్రేమించుకుంటున్న పల్లం సాయి చంద్, సాయి దుర్గా ఇంట్లో పెద్దలు ఒప్పుకోకపోవడంతో కూడా 2 రోజుల క్రితం కూడా గుడిలో ప్రేమ వివాహం చేసుకున్నారు. ప్రేమ వివాహం చేసుకున్నారన్న కారణంతో కూడా యువతి తరపు బంధువులు సాయి చంద్ర స్తంభానికి కొట్టేసి దారుణంగా కట్టినట్లుగా ఆరోపణలు అయితే ఉన్నాయి. ఇంకా యువతిని బలవంతంగా కారులో ఎక్కించి తీసుకొని వెళ్ళినట్లుగా కూడా తెలుస్తోంది. ఇప్పటికే యువతి తల్లిదండ్రుల నుంచి ప్రాణహాని ఉందంటూ సాయి చంద్ మండవల్లి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు.
తీవ్రంగా గాయపడినటువంటి సాయి చంద్ర నూజివీడు ఏరియా ఆసుపత్రికి తరలించి చికిత్సను అందిస్తున్నారు. మరోవైపు ఈ ఘటన మీద పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తును కొనసాగిస్తున్నారు. ఇంకా అంటే ఈ కాలంలో కూడా ఈ విధంగా ప్రేమించుకున్న వాళ్ళని స్తంభానికి కట్టి కొట్టడం, ఈ విధంగా ఇటువంటి చర్యలు మరొక వైపు ఈ మధ్య కాలంలో కూడా చూసుకుంటే గనక అక్కడక్కడ కూడా ఈ విధమైన ఘటనలు కూడా చోటు చేసుకుంటూ ఉన్నాయి. ప్రేమ వివాహం చేసుకున్నప్పుడు యువకుడిని చంపిన ఘటనలు కూడా చోటు చేసుకుంటూ ఉన్నాయి. వీటి మీద అయితే తీవ్రంగా విమర్శలు వెల్లువెత్తుతూ ఉన్నాయి. ఇంతమంది బయట మనుషులు ఉన్నారు. వారం బాగా లంచ్ చూడండి.